నమస్తే, నా పేరు ప్రశాంతి. రాకీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ ఆశయ సాధనయే మన అందరి లక్ష్యం. నర్సారావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. ఘనంగా 62వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు. సాయిబాబా దీక్ష తీసుకున్న స్వాములు ఊరేగింపుగా షిరిడీ ప్రయాణం. నర్సారావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామం నుంచి. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు. నర్సారావుపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి. శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పర్యవేక్షణలో. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ల పంపిణీ. ఎస్ఐ కృష్ణ, డాక్టర్ గోదా జాన్పాల్ ఆధ్వర్యంలో. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనయే మన అందరి లక్ష్యమని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. సమాజానికి మేలు జరిగే విధంగా పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి నర్సారావుపేట ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మున్సిపల్ హై స్కూల్ నుంచి కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలందరూ కూడా వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఇవాళ పిల్లలందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను చదవాలి. వారు చిన్నప్పుడు ఏ విధంగా మళ్ళాగా చిన్న రైతు కుటుంబంలో పుట్టి మరి ఎంతో కష్టపడి చదువుకొని మన భారతదేశానికి మరి ఆయన రాజ్యాంగం నిర్మించారంటే మరి ఎంత కష్టపడి కష్టం అనుకోకుండా ఇష్టంగా పనిచేసి రాజ్యాంగం నిర్మించారు. వారు రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఖ్యాతి పొందింది. మరి భారతదేశంలో మనం అందరం కూడా ఈ విధంగా సుఖశాంతులతోటి స్వేచ్ఛా జీవులుగా మరి బ్రతుకుతున్నామంటే వారు రాసిన రాజ్యాంగం, దాంట్లో పొందుపరిచిన మరి ఐపీసీ సెక్షన్స్ ఇవన్నీ కూడా మనం దానికి అనుకూలంగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నాము. మరి చిన్న చిన్న వర్గాలు, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు వీళ్ళందరూ కూడా స్వేచ్ఛగా బతకాలి, ఉన్నత వర్గాలతో సమానంగా జీవించాలనే కార్యక్రమాన్ని చేపట్టి రాజ్యాంగం నిర్మించడం జరిగింది. కాబట్టి మరి వారి యొక్క జీవిత చరిత్ర అందరూ కూడా తెలుసుకోవాలి. నర్సారావుపేట హెడ్ క్వార్టర్ నుంచి ఎమ్మెల్యే గారితో పాటు మేము కూడా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని స్మరించుకోవడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి మేధావి ప్రపంచంలో ఎక్కడా పుట్టలేదని ప్రపంచం అంతా కొనియాడుతుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ పాల్గొన్నటువంటి మున్సిపల్ గర్ల్స్, హై స్కూల్ విద్యార్థినులు వారిని స్ఫూర్తిగా తీసుకొని వారంతగా ఎదగాలని కోరుకుంటూ చిన్నారులను ఆశీర్వదిస్తూ గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని, ఆయన కష్టాన్ని మనం గుర్తుపెట్టుకొని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కుల, మత, రాజకీయ, వర్గ భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి దేశం వృద్ధిలోకి సాగాలని కోరుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారికి జోహార్లు ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. హోంగార్డుల సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు ఉన్నతాధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం నర్సారావుపేట డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో 62వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ హోంగార్డుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పోలీస్ శాఖకు అన్ని వేళలా తోడ్పాటును అందిస్తున్న హోంగార్డ్ సేవలకు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. హోంగార్డులు అందించిన సేవలు అభినందనీయమని, భవిష్యత్తులో కూడా మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ కోరారు. హోంగార్డుల కుటుంబాలకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తే అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, హోంగార్డులు పాల్గొన్నారు.
రైజింగ్ డే సందర్భంగా మెమోంటోస్ ఇవ్వాలని ఆర్ఏ గారు చెప్పడం, ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ మెమోంటోస్ అన్ని కూడా గిఫ్ట్లు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. Next 400 meters, first prize goes to Home Guard 702 U Chiranjeevi MD Jilani. 400. నెక్స్ట్ ఏవో గారికి సమస్యల పట్ల కూడా మేము ఎప్పుడూ కూడా వెన్నంటే ఉంటాము. వాటిని వెంటనే పరిష్కరించడానికి కూడా మా తాలూకా సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాము. భవిష్యత్తులో కూడా అదే విధంగా మేము మీతో పాటు ఉంటామని కూడా తెలియజేస్తున్నాను. ఈ రైజింగ్ డే సందర్భంగా మీ అందరినీ మరొకటి కోరేది ఏంటంటే, మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు మీ దగ్గర ఏమైతే స్కిల్స్ ఉన్నాయో వాటిని ఇంకా మెరుగుపరుచుకోండి. మీ ఆరోగ్యాన్ని పట్ల పూర్తి శ్రద్ధ వహించండి. ఎక్కడో 1 or 2% అక్కడక్కడ కొంత శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల అనారోగ్యం బారిన పడి మరణిస్తున్నారనేటువంటి వార్త కొంత బాధ కలిగిస్తుంది. సో రెగ్యులర్గా మీకు హెల్త్ చెకప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్లాన్ చేయమని చెప్పాము. పూర్తి హెల్త్ చెకప్ను కూడా ప్లాన్ చేస్తున్నాము. అట్లాగే మంచిగా చదువుకున్నటువంటి మీ పిల్లల విషయంలో కూడా ఏ విధంగా మేము సహాయం అందించగలుగుతామనేది కూడా ఆలోచించమని తెలియజేయడం జరిగింది. యూనిట్ తరపున విధులలో మీకు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా నాకు డైరెక్ట్గా మీరు ఫోన్ మెసేజ్ కూడా చేయొచ్చు. లేదు గ్రీవెన్స్ నా దగ్గరకు వచ్చైనా కూడా మీరు తెలియజేయచ్చు. సమస్య ఎటువంటిదైనా కూడా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరొకసారి ఈ రైజింగ్ డే సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా జిల్లా తరపున మరొకసారి భరోసాను తెలియజేస్తూ మీ అందరికీ భగవంతుడు చక్కటి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, భవిష్యత్తు మీకు మరింత మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ విధంగా నాకు ఈ అవకాశం కలిగినందుకు మరొకసారి భగవంతుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నర్సారావుపేట మండలంలోని జొన్నలగడ్డ గ్రామంలో కొందరు షిరిడి సాయిబాబా మాల వేసుకుని 41 రోజుల దీక్షలో భాగంగా గ్రామంలో నిత్యం సాయిబాబా నామ సంకీర్తనలతో ప్రచారం చేస్తూ ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసుకుంటూ 41 రోజుల దీక్షను పూర్తి చేశామని చెప్పారు. జొన్నలగడ్డ షిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణంలో శుక్రవారం 4,000 మందికి అన్నదానం చేశారు. తొలుత స్వాములు గ్రామంలో ఊరేగింపుగా బయలుదేరి సాయిబాబా గుడి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు స్వాములకు పూలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాయిబాబా గుడి కార్యదర్శి షిరిడి సాయిబాబా భక్తులు శ్రీధర్ మాట్లాడుతూ, గ్రామానికి సంబంధించిన భక్తులు మాల వేసుకుని షిరిడి సాయిబాబా ఆలయానికి బయలుదేరినట్లు తెలిపారు. ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి. మన జొన్నలగడ్డ గ్రామంలో వేంచేసిన శ్రీ షిరిడి సాయినాథుని ఆలయం దగ్గర ఇది 2వ సంవత్సరం. మరి 7 స్వాములు ఈ యొక్క షిరిడి సాయిబాబా మండల దీక్షను పూర్తి చేసుకొని ఈరోజు ఆ యొక్క సాయినాథుని దేవాలయం దగ్గర మన శేష్ బాబు గారి ఆధ్వర్యంలో
ఇరుముళ్ళు కట్టించుకొని షిరిడీ యాత్రకు బయలుదేరుతున్నారు. మరి యొక్క 40 రోజులు రోజుకి 11 ఇళ్ళు చొప్పున ఈ యొక్క 7 స్వాములు భిక్షాటన కార్యక్రమం చేశారు. మరి ప్రతిరోజు రోజుకి గ్రామ ప్రజలందరూ ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అనే నామంతో ఈ యొక్క 7 స్వామిలు వెనకాల నడిచారు. అదేవిధంగా గ్రామ ప్రజలు ఎంతో ఈ యొక్క భిక్షాటన కార్యక్రమం సహకరించారు. కావున ఈ యొక్క గ్రామాన్ని ఆ యొక్క షిరిడీ సాయినాథుడు ఎల్లవెల్లా కాపాడాలని ఆ యొక్క స్వామిని మనసారా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నాను. సాయినాథ్ మహారాజ్కి. నర్సరావుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాడుగుల శ్రీను మాట్లాడుతూ బీసీలకు ఉన్న రిజర్వేషన్లు పెంచడం లేదని అన్నారు. జనవరిలో చేపట్టే కులగణనలో భాగంగా బీసీల కులగణన కూడా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగారపు గురు ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు బాలాజీ, విశ్వేశ్వరరావు, శ్రీరాములు, బోసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నర్సరావుపేట బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగం రచనా కమిటీ సభ్యులుగా ఉండి ఈ భారతదేశానికి దిశ చూపించినటువంటి ఏకైక బహుజన భవన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఈరోజు ఈ దేశం యొక్క విధి విధానాలన్నీ కూడా రాజ్యాంగం మీద ఆధారపడి ఉన్నాయి. రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఈ దేశ పరిపాలన సాగుతూ ఉంది. అటు ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, రాజకీయ వ్యవస్థ కానివ్వండి, దేశ పరిపాలనా వ్యవస్థ కానివ్వండి, అన్నీ కూడా రాజ్యాంగం నుండి రాజ్యాంగం మీద ఆధారపడినటువంటి సందర్భం. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పట్టణంలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సాధించారు. శుక్రవారం శివసంజీవయ్య కాలనీ, క్రిస్టియన్ పాలెంలో పర్యటించారు. ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ మున్సిపల్ కార్మికులతో పాటు స్థానికంగా ఉన్న పార్టీ కార్యకర్తలు, నాయకులకు కలిసి పారిశుద్ధ్య పనులను చేపట్టారు. అంతేకాకుండా బీసీ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ తదితర ప్రాంతాల్లో రోజువారీ కార్యక్రమాలను మున్సిపల్ కార్మికులు కొనసాగించాలని ఎమ్మెల్యే చెదలవాడ ఆదేశించారు. స్థానిక 12వ వార్డు బాపనయ్య నగర్లో అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు జేబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నర్సరావుపేట 1వ పట్టణ ఎస్ఐ కృష్ణ, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మరియు జేబీ ఫౌండేషన్ అధినేత డాక్టర్ గోదా జాన్పాల్ పూలమాలలు వేశారు. అనంతరం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగంలో కోట్లాది భారతీయులకు హక్కులను కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ మరణించి సంవత్సరాలు గడుస్తున్న అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు జరగడం సమంజసంగా లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నర్సరావుపేట నియోజకవర్గం వర్కింగ్ అధ్యక్షులు ఉస్తెల జయరావు, జనజాగృతి మహిళా మండలి అధ్యక్షురాలు పిడతల రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
ప్రపంచ మేధావి, భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత, ఈ దేశ కోట్లాది ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రం 12వ వార్డు బాపనే నగర్లోని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్కూలు ఆవరణలో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్కూల్లో గల విద్యార్థులకు ఏదైతే ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తరతరాలుగా వెలువేయబడినటువంటి జాతులకి అస్పృశ్యులుగా కొనయాడబడుతున్నటువంటి జాతులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలంటే విద్య ద్వారానే ఎదగలుగుతారని చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం మేరకు ఈ యొక్క స్కూల్లో ఉండబడినటువంటి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. జేబీ ఫౌండేషన్ అలాగే మాలమహానాడు ఆధ్వర్యంలో. ఎస్ఎల్ఎన్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా 10 మంది క్షతగాత్రులయ్యారు. అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్ర రహదారిపై పల్నాడు జిల్లా రుంపిచెర్ల మండలం సుబ్బయ్యపాలెం వద్ద శుక్రవారం తెల్లవారుజామున సంఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కందుకూరి వెళుతున్న ఎస్ఎల్ఎన్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. సమాచారం అందుకున్న నర్సారావుపేట రొంపిచెర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో బస్సును విడదీశారు. క్షతగాత్రులను నర్సారావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ నివాళులు అర్పించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం రమేష్ కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించారని అన్నారు. ప్రపంచంలోకెల్లా ఉత్తమమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన గొప్ప మహావ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రపంచ మేధావి, భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి అదేవిధంగా మిగతా సంఘాలతో కలిపి ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల పరిరక్షణ కోసం మేము కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి కూడా ఓటు హక్కు ద్వారా వారి నాయకుల్ని ఎన్నుకునే అవకాశం కల్పించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా స్త్రీలకు కూడా రిజర్వేషన్లు కల్పించి మరి ఎన్నో హక్కుల్ని రాజ్యాంగంలో కల్పించి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా స్వేచ్ఛగా జీవించడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులే ఈరోజు దానికి కారణమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. బొల్లాపల్లి గ్రామం రామాలయం వీధిలో శుక్రవారం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై రెవెన్యూ సదస్సు ప్రారంభించారు. అలాగే గతంలో రీసర్వే పేరుతో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. రీసర్వే పేరుతో పక్కోడ భూములు కొట్టేశారు. అలాగే ఊరికో భూబకాసుడు తయారయ్యాడు రీసర్వే పేరుతో. యథా రాజా తదా ప్రజ. అక్కడ ప్రభుత్వ ఆస్తులు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కొల్లగొడతా ఉంటే గ్రామాల్లో పక్కోళ్ళ ఆస్తులు రాయించుకోవటం, 20 సెంట్లు 30 సెంట్లు ఎకరం పక్క వాళ్ళ భూములు ఆక్రమించుకోవటం, ల్యాండ్ సర్వే రీసర్వే పేరుతో రైతుల్ని మోసం చేశారు. అందుకే ఈ భూరక్షణ చట్టం తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే ఇదేం తిక్కండి, రీసర్వేలో రాళ్ళు బాస్తే ఆ రాళ్ళ మీద జగన్ బొమ్మలు. ఏంటి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు పిచ్చి? గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా సర్వే రాళ్ళ మీద బొమ్మలు వేయించుకున్నాడా? పిల్లలకిచ్చే పెన్నుల మీద కూడా
జగన్ బొమ్మలు. జగన్కి బొమ్మల పిచ్చి పెరిగింది. ఆయన ఫోటో అన్ని చోట్ల ఆయన ఒక అంతర్జాతీయ స్థాయిలో అవినీతిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో అర్జీలు 6,798 అర్జీలు ఒక్క భూ వివాదాల మీదనే వచ్చినాయి రాష్ట్రంలో. మొత్తం 74,000 పైచిలకు రిప్రజెంటేషన్లు వస్తే రాష్ట్రంలో 74,000 అర్జీలు వస్తే అందులో 67,900 అప్లికేషన్లు ఈ భూ వివాదాల మీద వచ్చిందంటే ఈ రీసర్వేల్లో వైఎస్ఆర్ పాలనలో ఎన్ని తప్పులు జరిగినాయి, ఎంతమంది రైతులకు అన్యాయం జరిగిందో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. కాబట్టి ఈరోజు భూ సంబంధిత సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయటమే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అధికారులందరూ కూడా సహకరించి రైతులకు కొండంత అండగా నిలబడి రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రెవెన్యూ అధికారులందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నా. సిపిఎం పల్నాడు జిల్లా 25వ మహాసభ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. శుక్రవారం నర్సరావుపేట పట్టణంలోని కోట సెంటర్ నుండి పల్నాడు బస్టాండ్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా పల్నాడు బస్టాండ్లో బహిరంగ సభ జరిగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య, కె హరికిషోర్ హాజరై పాల్గొన్నారు. పాలకులు ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని సిపిఎం నాయకులు కోరారు. పల్నాడు జిల్లా కరువు జిల్లా అంటున్నారు. నాయకులకి కోట్లకి కరువు లేదు, జనానికి మాత్రమే కరువు. కాబట్టి దీని సంగతి ఏదో తెలిసి ప్రజలకి కరువు లేకుండా దోచుకునేటువంటి ప్రభుత్వాలను నిలదీసి జిల్లా అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేయటానికి పెట్టుకున్న మీటింగ్ ఇది. అంతేకాదు 10.5 ఏళ్ల మోడీ పాలనలో దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, జనం మధ్య చిచ్చు పెట్టారు. అందుకే ఆ మోడీ ప్రభుత్వం యొక్క తీరుని జనానికి చెప్పి ప్రజలని ఐక్యం చేయడం కోసం జరుగుతున్నటువంటి సభలు ఇవి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ ఆశయ సాధనయే మన అందరి లక్ష్యం, నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. ఘనంగా 62వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు. సాయిబాబా దీక్ష తీసుకున్న స్వాములు ఊరేగింపుగా షిరిడి ప్రయాణం, నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామం నుంచి. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు నర్సరావుపేటలోని. నర్సరావుపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి, శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పర్యవేక్షణలో. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ల పంపిణీ, ఎస్ఐ కృష్ణ, డాక్టర్ గోదా జాన్పాల్ ఆధ్వర్యంలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాకీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.